సోషల్ మీడియాలో ఇకపై ఏది పడితే అది మాట్లాడతామంటే కుదరదు. ఏపీ ప్రభుత్వం ఓ ఇనిషియేటివ్ తీసుకుంది. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావడానికి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదన తీసుకురావడం, దానికి సీఎం సానుకూలంగా రియాక్ట్ అవ్వడం జరిగాయి. సో ఇన్నాళ్ళు చేతిలో సెల్ సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెట్టి మహిళలను వేధించిన వారిని జైలుకు పంపించడమే టార్గెట్గా అడుగులు పడుతున్నాయి. సోషల్ మీడియా ఓ పవర్ఫుల్ వెపన్. ప్రభుత్వాలను కదిలించే శక్తి దీనికుంది. ఏళ్లకేళ్లు పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా ఉంది. సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, విజయవంతమయ్యాయి కూడా. కానీ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో మాత్రం కంప్లీట్ స్టోరీ వేరు. సోషల్ మీడియాతో ప్రత్యర్థులను సూటిపోటి కామెంట్లతో వేధించటం, ముఖ్యంగా లీడర్ల భార్యలపై అసభ్య కామెంట్లు పెట్టించటం, వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం ఇవన్నీ జరిగాయి. చాలా మంది బాధపడ్డారు, లోలోన కుమిలిపోయారు. ఇదంతా రాజకీయంగా జరిగిన యుద్ధమే. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ క్లియర్గా చెప్తుంటాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే పోస్టులు పెట్టాలంటారు. కానీ ఆ మాట వినేదెవరు? అందుకే గత 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా అబ్యూజివ్ కామెంట్లతో సోషల్ మీడియా నిండిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియా సైకోల సంగతి తేల్చే పనిలో పడ్డారు. ఎన్నాళ్లు ఇష్టమొచ్చిన కామెంట్లు పెట్టి వేధించిన వారి ఆట కట్టిస్తున్నారు. 100 మందికి నోటీసులిచ్చారు. 150 మందిపై కేసులు కూడా పెట్టారు. ఇప్పటికే 50 మందిని అరెస్టు కూడా చేశారు. బోరుగడ్డ అనిల్, పోసాని, శ్రీరెడ్డి, ఆర్జీవి, బర్రా రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇలా చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. నిజానికి ఐటీ చట్టం ప్రకారం ఇలా సోషల్ మీడియాలో అబ్యూజివ్ గా ప్రవర్తిస్తే పెద్దగా కఠిన శిక్షలు లేవు. దీంతో చాలా మంది రెచ్చిపోవటానికి కారణమైంది. సో ఇవన్నీ చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. సోషల్ మీడియా వెళుతున్న అపసవ్య ధోరణిని సరిచీయటం ఈ సభ నుంచే ప్రారంభం కావాలని, సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ను సాధ్యమైనంత త్వరగా తీసుకురావాలన్నారు. గత 5 ఏళ్ల పాటు చట్ట సభలు హుందాతనం కోల్పోవటం వల్లనే సోషల్ మీడియాలో సైకో మూకలు బరితెగించాయన్నారు. సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూజ్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ introducing social media abuse protection bills. ఇక ఇదే సబ్జెక్టుపై తాజాగా సీఎం చంద్రబాబు కూడా అసెంబ్లీలో రియాక్ట్ అయ్యారు. సొంత తల్లినే శంకించిన వాళ్లకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదని ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా సైకోలను ఉక్కుపాదంతో అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై దయాదాక్షిణ్యాలన్నవే చూపబోమన్నారు. మామూలుగా వీళ్ళు ఆ ధీమాతో నిన్న కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చాలా మంది కూడా మీరు కూడా చెప్పారు. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియాలో ఇది కొత్త వరవడి తీసుకొచ్చారు. కడాన దశ సోషల్ మీడియా సైకోలు తయారు చేశారు. డబ్బులు డిజిటల్ కార్పొరేషన్లో పే చేస్తారు, ఆర్మీని తయారు చేస్తారు. ఆ ఆర్మీని తయారు చేస్తే కడాన్ నా మీద, నీ మీద, అందరి మీద పెట్టారు. కానీ కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలి, మనుషుల జంతువులని అడుగుతున్నా. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే వాళ్ళని మీరు, నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. అందుకే ఒకే మాట అన్నాను, రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి వీల్లేదు. కఠినంగా వ్యవహరిస్తాం, మెర్సిలెస్గా ఉంటాం, చట్టానికి పదును పెడతాం. పదును పెట్టడమే కాదు,
అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అర్హత లేదు. సోషల్ మీడియా పోస్టులను తేలిగ్గా తీసుకోవద్దు. వాటిని ఎవిడెన్స్ గా పరిగణిస్తారు. ఒకవేళ పోస్టు పెట్టి వెంటనే డిలీట్ చేసినా అది కూడా రికార్డ్ అవుతుంది. రీట్రైవ్ చేస్తారు కూడా. చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టినట్లుగా ఉంటే పోక్సో చట్టం సెక్షన్ 57B కింద, ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెడితే అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. శ్రీరెడ్డి లాంటి వాళ్లు గత సర్కార్ హయాంలో మాట్లాడాల్సిందంతా మాట్లాడి ఇప్పుడు క్షమాపణలు చెప్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి వీరిని ఎక్స్క్యూజ్ చేస్తారా అన్నది చూడాలి. ఇక ఏపీ ప్రభుత్వం కొత్తగా సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ తెస్తే శిక్షలను కఠినం చేసే అవకాశం ఉంది. నిజానికి సోషల్ మీడియా సమస్య మన దగ్గరే లేదు, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. సో ఏపీలో బిల్ తెస్తే అది దేశవ్యాప్తంగా పార్లమెంటులోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే స్వచ్ఛమైన సోషల్ మీడియా చూడగలుగుతామన్న నమ్మకం కూడా చాలా మందిలో కలుగుతోంది.